వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విద్యార్థులకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదని, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల అంకిత భావంతో పాటు అవసరమైనప్పుడు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండే విద్యార్థుల అవసరం ఈ దేశానికి ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. తిరుపతి జిల్లా పొత్తూరు సిద్ధార్థ్ విద్యా సంస్థల రజతోత్సవ సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం చిన్న మొక్కగా మొదలై నేడు 10,000 మందికి పైగా విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతున్న మహావృక్షంగా సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఎదగడం అభినందనీయమని అన్నారు. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ 25వ వసంతాల వేడుకలకు వేదిక మీద ఆశీనులైనటువంటి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కొండూరు అశోక్ రాజ్ గారికి, సోదరి ఇందిరావేణి గారికి, ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, జనార్దన్ రాజు గారికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ సిల్వర్ జూబిలీ వేడుకల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు 2001లో స్థాపించబడినటువంటి ఒక విద్యా సంస్థ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ 25 వసంతాలు పూర్తి చేసుకుని వేళ పెద్ద ఎత్తున సిల్వర్ జూబిలీ వేడుకలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో నేను ముఖ్య అతిథిగా మీ అందరి ముందు కూడా ఉండేటువంటి అవకాశం రావడం నాకు అదృష్టంగా అయితే నేను భావిస్తూ ఉన్నా. ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి గారి యొక్క కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం నారాయణవనం. అటువంటి నారాయణవనంలో అటువంటి కళ్యాణం జరిగినటువంటి ప్రాంతంలో చెంతను ఉన్నటువంటి ఏదైతే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తూర్పు కనుమల మధ్య ప్రకృతి ఒడిలో ఇటువంటి అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంగణంలో మీరంతా విద్యను అభ్యసించడం అనేది మీరంతా కూడా అదృష్టంగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదైనా ఒక విద్యా సంస్థలో చదువు కొనసాగించేటప్పుడు ఆ విద్యా సంస్థ యొక్క రిప్యుటేషన్, ఆ విద్యా సంస్థ యొక్క క్వాలిటీ కూడా చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. ఇవాళ 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి విద్యా సంస్థ ఈ ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థగా, ఒక క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థగా ఎదిగింది అంటే గత 25 సంవత్సరాలుగా దీని వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శ్రీ అశోక్ రాజ్ గారు, వారి సతీమణి ఇందిరావేణి గారి యొక్క కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేళ 25 సంవత్సరాల అనంతరం మనం ఉన్నాం. అయితే ఒక విద్యా సంస్థని నెలకొల్పి ఆ విద్యా సంస్థని ఈ స్థాయిలోకి తీసుకురావాలంటే దాని వెనకాల ఉన్నటువంటి కృషి కానీ, పట్టుదల కానీ మనంతా కూడా ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విద్యా సంస్థని నెలకొల్పడం చాలా సులభమైనటువంటి విషయం. అంటే ఆ విద్యా సంస్థని ఒక సుదీర్ఘ కాలం పాటు కొనసాగించి అదొక క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థగా కనుక తీర్చిదిద్దాలి అంటే దాని వెనకాల ఒక కఠోరపరమైనటువంటి పరిశ్రమ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాల్సినటువంటి అటువంటి కఠోరమైనటువంటి పరిశ్రమ కేవలం వ్యాపార పరంగా కాకుండా క్వాలిటీ పరంగా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి. మన విద్యా సంస్థలో ఒక నాణ్యమైనటువంటి విద్యని అందజేయాలనేటువంటి ఆలోచనతో కొనసాగించారు. కాబట్టే ఈవేళ ఈ ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ విద్యా సంస్థ సంపాదించగలిగింది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతాం. ఎందుకంటే ఈవేళ వ్యాపారాత్మకంగా చాలా కళాశాలలు ప్రారంభమయ్యాయి దేశంలో, రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎవరైతే వ్యాపార దృక్పథంతో విద్యా సంస్థలు ప్రారంభించారో వారందరూ కూడా తర్వాత కాలంలో కళాశాల నిర్వహణలో ఫెయిల్ అయ్యారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల ఇంజనీరింగ్ కళాశాలను మూతపడిపోయి ఉన్నటువంటి విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఈ విద్యా సంస్థ దాదాపు 13 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో, మరొక 5 డిప్లొమా కోర్సులతో, ఏదైతే MBA MCA లాంటి కోర్సులతో దాదాపు 10,300 మంది విద్యార్థులతో విరాజిల్లుతున్నది అంటే ఈ విద్యా సంస్థలో ఉన్నటువంటి క్వాలిటీ ఆధారంగా మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని, ఈ విద్యా సంస్థల నిర్వహణలో ఎవరైతే
యాజమాన్యం ఉన్నారో వారు చూపెట్టినటువంటి కఠోరమైనటువంటి శ్రమ కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థుల యొక్క సహకారం కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఒక దాదాపు 55 ఎకరాల విస్తీర్ణం, ఒక అందమైనటువంటి ప్రకృతి ఒడిలో ఈ విధంగా కళాశాలను నిర్వహించడం, ఆ కళాశాలలో మీరంతా కూడా విద్యను అభ్యసించేటువంటి అవకాశం. ఇందులో వ్యాపారాత్మక కోణం కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా విద్యని అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో 2001లో విద్యా సంస్థ ప్రారంభమైతే ఈవేళ 25 సంవత్సరాల అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థగా విరాజిల్లుతున్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షునిగా కందుల భానుప్రసాద్ యాదవ్ ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణలు మాట్లాడుతూ యాదవులు సమాజంలోని అన్ని వర్గాల వారితో సఖ్యతగా ఉంటారని అన్నారు. పిల్లలను విద్యావంతులు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. తొలుత పీపీ రోడ్ రిలయన్స్ పెట్రోల్ బంకు వెనుక నూతనంగా నిర్మించిన జిల్లా యాదవ సంఘం కార్యాలయాన్ని కార్మూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ఆనంద ఫంక్షన్ కు చేరుకున్నారు. జిల్లాలో బాలు చాకచక్యంగా అందరికీ ఏ కష్టం వచ్చినా న్యాయం చేయగల మనిషి అని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా ఆఫీస్ ఓపెన్ చేసాం. తర్వాత ర్యాలీగా ఫస్ట్ టైం మరి భీమవరం చరిత్రలో యాదవులు ఇంత పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా పాల్గొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరింత బాగా నిర్వర్తించినందుకు బాలు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అతను మంచి మన యాదవులకి బిడ్డలకి అందరికీ కూడా పూర్తి సహకారంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే కూడా ఉన్నారు, ఆయన కూడా చక్కగా అవగాహన ఉన్న వ్యక్తి. మరి అలాగే రాష్ట్రం అంతా కూడా రౌండ్ చేసిన వ్యక్తి. ప్రతి ఒక్కరితోటి, ప్రతి వాళ్ళతోటి ఏ రకంగా చేయించాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి నాకాయకుడు వారు కూడా ఉన్నారు. అలాగే మన గోపాలకృష్ణ గారు, సిద్ధల శ్రీనివాస్ గారు, ఇంకా మన నాయకులు బుజ్జి, వీళ్ళందరూ కూడా చాలా ఎత్తులు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మరి బాలు మంచి మన యాదవులకి చేయడానికి ఏ మాత్రం కూడా సంకోచం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక బాలు కాదు న్యాయం, మీ అందరికీ న్యాయం ఒక మాట మీద వచ్చి నడిచినప్పుడే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘ కార్యక్రమాన్ని జరుపుకోవడం శుభదాయకం. ఎందుచేతంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఎదుగుతున్నాము, ఎదగాలి అనేటటువంటి ఒక సంకల్పమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి కారణం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి వర్గం ఏదైతే ఉందంటే కనుక ఈ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గం. మాతో పాటు కలిసినటువంటి ఈ సంఘ సభ్యులు అప్పాజీ గారు కానీ, లేకపోతే సత్యనారాయణ గారు కానీ, అనేక మంది అన్నదమ్ముల భావంగా మరి ఎక్కడ కూడా ఈరోజు వరకు అన్ని కులాలు ఏదో ఒక రకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నాయి తప్ప ఇక్కడ ఉండేటటువంటి యాదవ సామాజిక వర్గం ఎక్కడా కూడా ఎటువంటి మరి వివాదాలకి వాలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అంత సామరస్యంగా జీవించేటటువంటి ఈ సమాజానికి, లేకపోతే ఈ వర్గానికి ఈ రోజున భానుప్రసాద్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం అంటే ఆ యొక్క స్థితిని మనం పాడు చేయకోకుండా ఇంకా మన సమాజం యొక్క గౌరవాన్ని, మన కులం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ యొక్క సంఘం పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. పురాణం ఆధారంగా గుర్తింపు పొందినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. ఇతిహాసాల ఆధారంగా కొన్ని కులాలు, చరిత్ర ఆధారంగా కొన్ని కులాలు, సామాజికంగా వచ్చినటువంటి మార్పుల వల్ల ఉత్పన్నమైనటువంటి కొన్ని కులాలు ఉండగా భారతదేశ హైందవ సాంప్రదాయ సంస్కృతులకి ఆధారంగా ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కులాల్లో అతి ప్రధానమైనటువంటి కులం
యాదవ కులం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. సమాజంలో ఉండుకున్నటువంటి అనేక వృత్తుల్లో మనిషితో పాటు మనుగడ సాగించేటటువంటి పశు పాలకులు కాపాడేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో, ఈ ఆధునిక సమాజంలో మనిషి దేనికి ఆధారంగా జీవిస్తాడంటే రెండింటి ఆధారంగా జీవిస్తాడు. ఒకటి నీటి ఆధారంగా భూమి, రెండు పశువు ఆధారంగా ప్రాణి. ఈ రెండు ఆధారంగా జీవిస్తారు. ఇట్టి ప్రాణుల యొక్క సంరక్షణ చేసేటటువంటి అతి కీలకమైనటువంటి కులమే యాదవ కులం అనేటువంటి విషయం. రఘువీరారెడ్డి యాదవ్ లాంటి వారందరూ ఉన్నారు. వారందరికీ కూడా మన యాదవ జాతి తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు చెప్పాలి. ఎందుకు అని అంటే, ఈరోజు నన్ను నమ్మి ఇక్కడకు వచ్చినటువంటి నా యాదవ జాతి సోదరులందరికీ, యాదవ ముద్దు బిడ్డలందరికీ, యాదవ యూత్ మొత్తం అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేనెవరో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రయాణం ప్రారంభించినప్పటికీ కొంతమంది పెద్దలు నా నేచర్ తెలిసి నన్ను నమ్మి, నువ్వు చేయగలవు, నువ్వు సమర్థుడు, పర్లేదు, ముందుకు నడు అని వెన్ను తట్టి ముందు నిలబెట్టారు. కొంతమంది నన్ను నమ్మి ఎప్పుడైతే ముందు పెట్టారో నేను భయపడ్డాను. ఎందుకంటే ఇంత నమ్మకం నన్ను ముందు పెడుతున్నారు, నేను చేయగలనంటే. మన యాదవ్ కమ్యూనిటీలో ఉండి మన యాదవ్ సంఘం ఎంతో మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారం ఎల్లప్పుడూ నాకు ఇలాగే ఉండాలని, నేను మీకోసం పనిచేస్తానని, నాతో పాటు ఇంత టీం మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్వాంటమ్ వ్యాలీతో రానున్న హై క్వాలిటీ ఉద్యోగాలను వివరించిన మంత్రి నారా లోకేష్. భారత క్వాంటమ్ విప్లవానికి అమరావతి నాయకత్వం వహిస్తుందని వ్యాఖ్య. దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై అధికారులతో చర్చ. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పాల్ట్లగూడెంలో పర్యటించిన గొట్టిపాటి. 3 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించిన మంత్రి. నేరస్తులను, అసాంఘిక శక్తులను కాపాడడానికే జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.